నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక జీవనకేళి 8వ భాగము. రచన గొత్తి వాణి శ్రీనివాస్ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. జరిగిన కథ. ఎలాగోలా సర్దుకు కూర్చుని స్టేషన్కి వెళ్ళేసరికి రాత్రి 11. స్టేషన్లోకి ఆటోలు రాగానే బెల్లం మీద ఏగల్లా పోర్టర్లు మూగారు. ఇవన్నీ వీళ్ళు తీసుకెళ్లలేరని గట్టి నమ్మకంతో తోచినంత అడిగారు. వాళ్ళలో బేరమాడి 8వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి సామాను చేర్చడం గగనమైంది. ఆటోలకి పోర్టర్లకి కలిపి 1000 రూపాయలయ్యాయి. ఇక కథలోకి వెళితే, రైలు కోసం ఎదురు చూస్తుంటే విజయవాడ దోమలు వెలై తాండవం చేస్తూ కొత్త రక్తాలతో పార్టీ చేసుకున్నాయి. అంతలో అనౌన్స్మెంట్ వినబడింది. గంగా కావేరీ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీదకు రావచ్చునని ఒక అంచనా అనగానే 10 మీదకి వస్తుందట, పద పద అంటూ హడావిడిగా పోర్టర్ని మాట్లాడి సామాను 10వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి చేర్చేందుకు నాన్న హైరాణ అయ్యింది. సామాను లెక్క పెట్టుకునేలోపు మరో అనౌన్స్మెంట్. ఈరోజు 12:10 రావాల్సిన గంగా కావేరీ ఎక్స్ప్రెస్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చే అవకాశం ఉంది అనగానే సుబ్బు బిత్తరపోయారు. పోర్టర్ల పంట పండింది. బండెడు సామాను, 2 పోర్టర్లు, 4 ఆటోలు. ఏదో కాలికి తగిలి దబ్బున పడ్డారు సుబ్బు. ఇంటికి వెళ్ళగానే చెక్కుకుపోయిన మోకాళ్లకు మందు రాసుకుంటుంటే శకునం బాలేదేమో అని భార్య బాధపడుతుంటే నొప్పులు మొర్రో అని సుబ్బు దెబ్బలతో మొత్తుకున్నాడు. ఇంత సామాను ఎందుకంటే విన్నారు కాదా అని భార్య అన్న మాటలకు పౌరుషంగా లేచి బయటికి వెళ్ళి 2 ట్రాలీ సూట్ కేసులతో ఇంటికొచ్చాడు. ఇవన్నీ చాలకనా ఇంకో 2 సూట్ కేసులు కొనుక్కొచ్చారు? అవన్నీ క్యాన్సల్. ఈ రెండింట్లో ఒబ్బిడిగా సర్దుకుని లాలాలా అంటూ ఎంచక్కా లాక్కుంటూ పోదాం అన్నాడు. చాదస్తం భర్తతో ఇంత మంచి మార్పు తెచ్చిన కాశీ విశ్వనాథుడికి మనసులో దండం పెట్టుకుంది ఆమె. నారాయణకు మాత్రం సుబ్బారావుకి కాలడ్డం పెట్టి పడగొట్టబట్టే అతనిలో ఇంత మంచి మార్పు వచ్చిందని గుమ్మనగా నవ్వుకున్నారట. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనే టాపిక్ వచ్చి ఇదంతా చెప్పారు. నారాయణ మాస్టారు చెప్పిన విధానానికి భలే నవ్వొచ్చింది. సుబ్బు చేష్టల్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుని ఇద్దరూ నవ్వుకున్నారు. కొద్దిసేపటికి రాధ కొంచెం సీరియస్గా, గీత, ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా అంది గీత మొహంలోకి చూస్తూ. అడుగమ్మా అడుగు, సత్యం తప్ప ఇంకేం చెప్పను అంది గీత నవ్వుతూనే. వనమాలి నువ్వు కలిసి చంద్రయాన్ మూన్ ల్యాండింగ్ చూడటానికి వెళ్ళారా లేదా? నిజం చెప్పు అంది. వెళ్ళామని చెప్పానుగా అంది గీత. వెళ్ళారా అని రెట్టించింది. వెళ్ళాం, ఎవరి మటుకు వాళ్ళం వెళ్ళాం. అంటే కలిసి వెళ్ళలేదు. అతను అతని క్లాస్మేట్స్తో వచ్చాడు. నేను మా పిన్ని వాళ్ళతో వెళ్ళాను. వచ్చేస్తుంటే అతను కనబడ్డాడు. నిన్ను ఏడిపిద్దామని అతనితో సెల్ఫీ తీసుకున్నాను. అదే నీకు పంపాను. ఎందుకు అలా చేసావు? కసుమంది రాధ. ఏం చేస్తే ఏమైంది? ఎనీథింగ్ సీరియస్ అంది గీత రాధ కళ్ళల్లోకి భావాలను చదువుతూ. ఏం లేదు, ఊరికే. ప్రాక్టికల్ జోక్స్ ఒక్కోసారి చాలా ప్రమాదం, గుర్తుంచుకో అంది రాధ కళ్ళను ఆర్పి తనలోని ఉద్దేశాన్ని తెలియకుండా చేస్తూ. అబ్బో, రాధ బుగ్గలు ఎర్రబడ్డాయంటే ఏదో ఉందనే అర్థం అంది గీత నవ్వుతూ. అదేం లేదులే కానీ ఒకటి అడుగుతాను చెప్పు. నీకు వనమాలి అంటే ఇష్టమా గీత అంది రాధ. టక్కున అలా అడిగేసరికి గీత అవాక్కైంది. కాసేపు మౌనంగా ఉండిపోయింది. ఏమైందే? ఏది ఉంటే అదే చెప్పు, నేనేమి అనను, అనుకోను. కొద్దిసేపటికి గీత చెప్పటం మొదలుపెట్టింది. రాధా, వనమాలి అంటే స్నేహభావం తప్ప మరేం లేదు నాకు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే నాలో ఎంతో దుఃఖం ఉందన్న విషయం నీకు కూడా తెలీదు అంది కంటతడి తుడుచుకుంటూ. హే గీత, ఏమైందే? ఏం జరిగిందో చెప్పు. నేను వనమాలి గురించి అలా అడిగినందుకు హర్ట్ అయ్యావా? సారీనే అంది రాధ గీతని అనునయిస్తూ. చా, అదేం లేదే, నాకు మా బావ గుర్తొచ్చాడు అంది. మీ బావ? ఎవరతను? ఎక్కడుంటాడు? చెప్తాను రాధా, నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్వి. నీకు చెప్పుకుంటే నా మనసులో బాధ కొంతన్నా తీరుతుంది. మీ బావంటే నీకిష్టమా? అవును. ఆ మాట అతనితో చెప్పావా? చెప్పే అవకాశం రాలేదు. ఏ, ఎందుకు? అతను ఒక నిరుద్యోగి కావటమే కారణం. మా ఇంట్లో అతని ప్రస్తావన ఎవరూ తేయకూడదు. మా నాన్నకి అతనంటే ఇష్టం లేదు. మేమిద్దరం ఆడపిల్లలం.
మా ఇద్దరిలో ఎవరిని ఆ ఇంటి కోడల్ని చేయనన్నారు నాన్న. ఆ పక్క ఊళ్ళో మా అక్కకి ఏదో పెళ్లి సంబంధం ఉందని నాన్న వాళ్ళ ఊరికి వెళ్ళారు. బావ డిగ్రీ పాస్ అయినా ఏ పని లేక ఖాళీగా ఉన్నాడు. నాన్న అతని మనసుని ఎంత బాధ పెడతారో ఏంటో. అదే నా బాధ చెప్పింది గీత. మీ బావతో నువ్వు మాట్లాడుతుంటావా అడిగింది రాధ. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాను. ఓ ఫ్రెండ్లా మాట్లాడటమే. వివరంగా మాట్లాడే అవకాశం ఇంతవరకు రాలేదు. అతని కాలం కలిసొచ్చి ఉద్యోగం వస్తే నాకు కాస్త ధైర్యం వస్తుంది అంది. సారీ గీత, ఎప్పుడు హుషారుగా ఉండే నిన్ను నేనే ఏడిపించాను. వెలుగు చీకట్ల మాదిరిగానే ఓటమి వెనకాల గెలుపు ఉంటుంది. మా బావ గెలుస్తాడంటావా? ఎందుకు గెలవడు? చదువుకున్నవాడు. అతని ప్రయత్నం ఫలించే రోజొస్తుంది. పంట వేయగానే ఫలసాయం రాదు. ఎన్నో కష్ట నష్టాలని భరిస్తేనే ఫలితం దక్కేది. అందుకు కాస్త సహనం కావాలి. గేలి చేసిన వాళ్లతోనే మా బావ శబాష్ అనిపించుకోవాలి. అందరూ మెచ్చుకోవాలి. అదే నా కోరిక. రాధ గీత మాటలు విన్న సుభద్ర వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంది. గీత, ఇంత చిన్న వయసులో బాధ్యతగా ఆలోచిస్తున్న నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. మనసుంటే మార్గం ఉంటుంది. పని మనది, ఫలితం దైవానిది. మా అమ్మ నాకు కథ చెప్పేది. అటు ఇటు పంట చేలు. కారు మాత్రమే పట్టేంత వెడల్పున్న దారిలోంచి తెల్లని స్విఫ్ట్ డిజైర్ కార్ మెలికలు తిరుగుతూ వచ్చి ఊరి చివరున్న గెస్ట్ హౌస్ పోర్టికో ముందు ఆగింది. ఆ పక్కనే ఉన్న పొలంలో పనిచేస్తున్న కూలీలు తలెత్తి కారు వెళ్ళిన వైపు చూశారు. ఆ కారు ఎవరిదో ఇట్టే పోల్చుకున్నారు. ఊళ్ళోకి రావు బాబొచ్చారు. నగరంలో ఊపిరిసలపని పనులతో విసిగిపోయినప్పుడల్లా ప్రశాంతత కోసం ఇక్కడికే వస్తాడు పాపం. మన కళ్ళ ముందు పుట్టి పెరిగిన రావుబాబు ఎంత సినిమాలు తీసి కోట్లు సంపాదించాడు. సినీ నిర్మాతగా ఎదిగి కోట్లు గడించి ఎంతోమందికి ఉపాధి కల్పించాడు. కన్నతల్లి లాంటి సంతూరి మీద మమకారం పోక అలసిపోయినప్పుడు పల్లె ఆదరిస్తుందని అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. ఎవరు ఏ సాయం కోరినా కాదనడు, పుణ్యాత్ముడు అని చేలో పనిచేస్తున్న కూలీలు రావు గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక మనిషి వ్యక్తిత్వం ఎదురుగా మాట్లాడే వాళ్ళ వల్ల తెలీదు. మనిషి ముందు కంటే వెనక మాట్లాడేవే వాస్తవాలు. రావు ఆ ఊళ్ళో మంచి పేరు సంపాదించుకున్నాడు అనటానికి సాక్ష్యాలు. కారు గెస్ట్ హౌస్ ముందు ఆగగానే రావు కారు దిగి చకచకా నడుస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. 4 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద కాంపౌండ్ వాల్ ఉంది. ఎకరం స్థలంలో పండ్ల పూల చెట్లు, మధ్యలో బిల్డింగ్. అతను ఉన్నా లేకపోయినా పనివాళ్ళు రోజూ శుభ్రం చేస్తారు. చల్లని పైరుగాలి పీలుస్తూ పొద్దుటి ప్రకృతి దృశ్యాలను దర్శిస్తూ కాఫీ చప్పరిస్తూ పోర్టికోలో కూర్చున్నాడు రావు. రకరకాల పక్షులకది విడిది ప్రాంతం. అవి చెట్ల మీద వాలి కువకువలాడుతూ వింత ధ్వనులు చేస్తుంటే ఆహ్లాదకరమైన ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ చుట్టూ చూశాడు. గెస్ట్ హౌస్ పక్కనే కృష్ణయ్య పొలం ఉంది. ఉదయాన్నే పొలానికొచ్చి పనిచేసుకుంటూ కృష్ణయ్య కనిపించాడు. రావు కూర్చుని ఉన్నా మనసంతా ఏదో అశాంతిగా ఉంది. ఏవేవో ఆలోచనలు తలలో తిరుగుతున్నాయి. మనిషి విశ్రాంతి తీసుకోవాలన్నా గానీ మానసిక ఆరోగ్యం బాగుంటేనే కుదురుతుంది. చిత్రరంగంలో ఎదురైన అవమానాలు, చాప కింద నీరెళ్లే ఎదురైన నీచ రాజకీయ సంఘటనలు, ఓటమి పాలైన చేదు సంఘటనలు ఒక్కొక్కటే గుర్తుకొస్తుంటే కలవరంతో కళ్ళు చెమ్మగిల్లాయి. ఇక్కడికొచ్చిన వాటి గురించి ఎందుకని ఎంత సర్ది చెప్పుకుందామన్నా యమభటుల్లా ఒక్కొక్కటే వచ్చి ఎదురుగా నిలబడి భయపెడుతున్నాయి. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోవటం, నటీనటుల రెమ్యునరేషన్ రెట్టింపవటం, బాక్సాఫీస్ దగ్గర బొమ్మ తలకిందులై నష్టాలు రావటం, ఇంకా ఏవో కారణాల వల్ల రావుకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అప్పులు తీర్చి మిగిలిన దానితో బయటపడిన రావుని ఫీల్డులో ఓడిపోయాడన్న భావం వెంటాడుతుంది. ఓటమిని అంగీకరించేందుకు కూడా తగిన మానసిక దృఢత్వం కావాలి. దేనికూ తెలియని సంక్షోభం రావు మనసుని తొలిచేస్తుంది. ఏకాగ్రతగా నాగలితో పొలం దున్నుతున్న కృష్ణయ్య కనిపించాడు. అతన్నే చాలాసేపు గమనించాడు. నిశ్చలంగా ఉన్న అతని మొహాన్ని చూస్తుంటే రావుకి తనలోనూ ఏదో ప్రశాంతత ఆవరించినట్లయింది. ఆలోచనలన్నీ పక్కన పెట్టి కృష్ణయ్య పొలం వైపు నడిచాడు. గళ్లలుంగి తెల్లటి లాల్చీతో వస్తున్న రావులో దర్పం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. చేస్తున్న పని మానేసి పరిగెత్తుకొచ్చాడు కృష్ణయ్య. ఇద్దరూ మాట్లాడుకుంటూ పొలం గట్ల మీద కాసేపు నడిచారు. అవన్నీ చిన్నప్పుడు రావు తిరిగిన పొలాలే.
ఆటలాడుకున్న ప్రాంతాలే. చిన్నప్పుడు రావు కృష్ణయ్య కలిసి ఆడుకున్నారు. తర్వాత కాలంతో పాటు మారిన అంతస్తులు దూరాన్ని పెంచేశాయి. కృష్ణయ్య, నువ్వు అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. అదే నిదానం, అదే ప్రశాంతత. నిన్ను చూస్తుంటే మెల్లగా కదిలే నది గుర్తుకొస్తుంది. నా ఆలోచనల అలలు తీరం చేరాలని ఆరాటపడుతున్నాయి. ఎందుకంటావు అన్నాడు రావు. నది కూడా ఒక్కోసారి ఉప్పొంగి ముంచేస్తుంది బాబు అన్నాడు కృష్ణయ్య. కృష్ణయ్య, అతివృష్టి అనావృష్టి పరిస్థితుల్లో పంట నష్టం వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకుని మీరెలా నిలబడతారు? అంటే ఎక్కడికైనా దూరంగా పారిపోవాలనిపిస్తుందా? అంటే అదేం లేదు బాబు. మా బతుకుల్లో మేం పెద్ద విజయాలను చూసింది లేదు. అందుకే పెద్ద అపజయాలు కూడా ఏమీ ఉండవు. ఎంత చెట్టుగా అంత గాలి. ఒడిదుడుకుల్లో ఓ పాలి నా బండి చక్రం కేసి చూస్తాను. నా బాధంతా చేత్తో తీసినట్టు మాయమైపోతుందని చక్రం చూపించాడు. రావుకి అర్థం కాలా. ఇదే నా దగ్గరున్న పెద్ద వేదాంత పుస్తకం బావు. ఇది తిరుగుతున్నప్పుడు ఈసు స్థిరంగా ఉంటుంది. చక్రంలో కమ్మీలు ఒకదాని తర్వాత ఒకటి తిరుగుతూ ఉన్నప్పుడు వాటిని కష్టసుఖాలతో పోల్చుకుని చూస్తాను. అవి పైకి కిందికి వస్తూ పోతూ తిరుగుతూ ఉంటేనే బండి ముందుకు సాగేది. మనం మాత్రం ఇరుసల్లే చూస్తూ ఉండాలి. చక్రంలో పాటే ఇరుసు కూడా తిరిగితే బండి బోల్తా పడుతుంది. అదే నేను వంట పట్టించుకున్న జీవిత సత్యం. అన్నిటికీ పొంగిపోతూ కుంగిపోతూ ఉంటే నష్టం మనకేగా. చూసేవాళ్ల కళ్ళెప్పుడు మనం కోరుకున్నట్టు చూడవు. వాళ్ళేమనుకున్నా మన పని మనం చేసుకుపోతుండాలి. అప్పుడే మన మనసుకు సుఖం అన్నాడు కృష్ణయ్య. రావు బండి చక్రాన్ని చూస్తూ ఇది తనకు తెలియని వేదాంతం కాదు. కృంగుబాటులో మరుగుపడిన సత్యాలివి. మనిషి మనోధైర్య చిహ్నం ఈ బండి చక్రం. కృష్ణయ్య, ఇప్పుడు నువ్వే ఆ కృష్ణుడివి, నేను అర్జునుడిని. గీత బోధ చేయి వింటాను అన్నాడు రావు. కృష్ణయ్య చిన్నగా నవ్వుతూ, చాటలో ఎక్కువ వడ్లు పోసుకుంటే ఎక్కువ బిడ్డలు ఉంటాయి. ఆశగా అన్నొడ్లు పోసుకునేటప్పుడు లేని బాధ ఏరుకునేందుకు దేనికని. ఆశను బట్టే అడ్డంకులు కూడా, పాత్రను బట్టే ఫలితం కూడా. ఆ మాటలకి రావుని వేధిస్తున్న ఏదో చింత మబ్బులా వీడిపోయింది. కర్మణ్యే వాదికాస్తతే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్ణమి. మన పని మనం చేసుకుంటూ పోవాలి. దిగులు పెట్టుకుంటే ఆరోగ్యం పాడవటం తప్ప ప్రయోజనం లేదు అంటూ చెప్పుకొచ్చింది సుభద్ర. థ్యాంక్స్ ఆంటీ, మీరు చెప్పిన మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి ఆంటీ అంది గీత. ఇంతలో రామ్మోహన్ రావటంతో అతనికి కాఫీ ఇవ్వటానికి వెళ్ళింది సుభద్ర. మీ బావ గురించి ఇన్నాళ్ళకి బయట పెట్టావా దొంగ అంది రాధ గీతని ఆట పట్టిస్తూ. మా బావ ప్రయోజకుడైన రోజు ఈ ప్రపంచానికి గర్వంగా పరిచయం చేస్తాను. అప్పుడు నా మనసులో మాట మా బావతో చెప్తాను. మా బావ ఇప్పుడేం చేస్తున్నాడో నిన్నే తలుచుకుంటూ ఉండుంటాడు. గీత ఒక కంపెనీ పెట్టి నాకు అందులో ఉద్యోగం ఇస్తే ఎంత బాగుంటుందో అనుకుంటారేమో అంది రాధ నవ్వుతూ. పని చేస్తాను. నేనే ఓ కంపెనీ పెట్టి జనరల్ మేనేజర్ పోస్ట్ ఇస్తే మా అన్వేష్ బావ రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూడాలి అంటున్న గీత నవ్వులో ఆమె బావ పట్ల ఆమెకున్న ప్రేమ తెలిసి రాధ ఆనందించింది. సూర్యకిరణాల తీక్షణతని లెక్క చేయకుండా ముసుగు పెట్టుకుని పడుకున్నాడు అన్వేష్. ఉన్నట్టుండి పొలమారినట్లై మెళుకు వచ్చింది. త్వరగా లేచి చేసేంత పని లేదు. లేస్తే ఏమవుతుందో తెలియనిది కాదు. దుప్పటి ముసుగు తీస్తే దిక్కులు తనని వెక్కిరిస్తున్నట్టు ఉంటుంది. 25 ఏళ్ల అన్వేష్కి అవన్నీ ఇష్టం లేదు. కాకినాడ జిల్లా కొప్పాక అగ్రహారం మండల కేంద్రమైన కోటనందూరు నుంచి 5 కిలోమీటర్ల దూరం, తుని నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ఊరిలో 25 ఏళ్ల అనుబంధం అతనిది. తనకి కాస్త మనశ్శాంతి కలిగించే చోటు డాబాపైనే. నీళ్ల ట్యాంక్ పక్కన చాపపరుచుకుని దుప్పటి ముసుగు పెట్టుకుని పడుకున్నాడు. అన్వేష్కి క్రితం రోజు ఆంజనేయులు మావయ్య వచ్చిన సంగతి గుర్తొచ్చింది. మావయ్య పెద్ద కూతురు లావణ్య. పక్క ఊరి సంబంధం మాట్లాడటానికి తనింట్లోనే దిగాడు మావయ్య. నాన్నని తీసుకెళ్లి సంబంధం మాట్లాడుకొచ్చాడు. ఇక్కడే భోజనం చేసి మంచి చెడు మాట్లాడాడు. లావణ్య పెళ్లి కుదిరింది కాబట్టి ఇక వస్తూ పోతూ ఉంటానన్నాడు వెళ్ళిపోతూ. మీ వాడికే గనక కుదురైన ఉద్యోగం ఉండుంటే మా లావణ్య మీ కోడలు అయ్యేది అన్నాడు
మనుషుల మనస్తత్వమే అంతా. మంచి కంటే లోపాన్ని చూస్తారు. తనకిప్పుడు ఎన్నో బిరుదులు. అయోగ్యుడు, చేతకానివాడు, మొహమాటస్థుడు, పిరికివాడు, బతకనేరవనివాడని జడ్జి చేయటం జనాలకి అలవాటేమో. తూనికతో తూచినట్టు ఎవరుంటారు? గట్టిగా మాట్లాడితే పొగరంటారు. అంటి ముట్టనట్టుగా ఉంటే అహంకారం అంటారు. అమ్మా, చూసావా, మామయ్య కూడా నన్ను చిన్న చూపు చూస్తున్నాడు అన్నాడు అన్వేష్. ఆయనంతే, నువ్వేం పట్టించుకోకు. పక్క ఊరి ఆ సంబంధం చేసుకుంటే అతను లావణ్యకే కాదు, మీ మామయ్యకు కూడా మొగుడవుతాడు అంది. తనని మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. అమ్మంటే అంతేగా. నాన్న కూడా ఏమీ అనలేదు. కానీ తన వైపు చూసిన చూపులో ఎన్నో అర్థాలున్నాయి. మంచి ఉద్యోగం చేస్తుంటే ఆ గర్వంతో తను తలపైకెత్తుకు తిరిగేవాడిననే భావం కనబడింది. తను మాత్రం ఏం చేస్తాడు? తను బీటెక్లో చేశాడు. ఉద్యోగం రావటం తన చేతుల్లో లేదుగా. పోటీ ప్రపంచంతో తనకేం పని? నేను ప్రపంచంతో పోటీపడి వేటాడేందుకు పరిగెత్తి చిరుతను కాను. జీవితాన్ని ఆస్వాదిస్తూ నన్ను నేను చదువుకుంటూ నడిచి వెళ్ళే తాబేలును అని ఎవరు అన్నట్టు అలా మెల్లగా వెళ్ళొచ్చని అనుకున్నాడు. ఉన్న ఊరు అయిన వాళ్ళు తనని అభిమానిస్తారని, వాళ్ళని వదిలిపెట్టి పరిగెత్తి పాలు తాగటం దేనికని ఏదేదో అనుకున్నాడు. ఊహ వేరు, వాస్తవం వేరు. ఎదిగిన కొడుకు కళ్ళ ముందు తిరుగుతుంటే ఆ తండ్రికి కోపం, ఊరి వాళ్ల కంటికి అలుసు. కొన్నాళ్లు తప్పించుకుని తిరిగిన తర్వాత వాళ్ళ చూపులు, వెక్కిరింతలు అలవాటైపోయాయి. ఏదైనా వ్యాపారం చేద్దామంటే డబ్బేమనంటాడు నాన్న. బాగుపడాలంటే రిస్క్ చేయాలి. ఎవరు నమ్మకపోతే దైవం కూడా మోగరాయేగా. అప్పుడే మేడ మీదకు తుండు ఆరేయడానికి వచ్చాడు అన్వేష్ తండ్రి అవధాని. పీపీల కాది బ్రహ్మ పర్యంతం నిద్రలేచి తమ వీధుల్లోకి దిగింది. తమరికి మాత్రం పగటి కలలు తీరలేదా నాయనా? పొద్దుపోయేదాకా గార్దబ తిరుగుడు, పొద్దెక్కేదాకా సునక నిద్ర. ఏలే, ఆకాశంలో ఎగిరే పక్షులు సిగ్గుపడి నీ మొహాన కళ్ళాపి చల్లకముందే ఇకలే. తండ్రి మాటలకు చెర్రున కోపం వచ్చి విసురుగా ముసుగు తీశాడు అన్వేష్. తన అడ్డాలో ఆయన రుబావేమిటో. నిరుద్యోగులు ఏం చేసినా తప్పేనా? తన చెల్లెలు వైదేహి గదిలో ఏసీ వేసుకుని ఇంకా నిద్రపోతూనే ఉంది. దాన్నేమి అనరేం. రాత్రంతా చదివిందనా? భవిష్యత్తులో చదవబోతుందనా? బావి ఇంజనీరనా? కాబోయే ఒకరింటి కోడలనా? ఆడపిల్ల అనే ఒక్క కారణం చేతనా? మర్యాద ఇవ్వాలంటే దానికి ఒక కారణం ఉండాలి కాబోలు. నేనంటే చాలు అన్ని మర్యాద రేఖల్ని దాటి దూసుకొచ్చేస్తారు. మెల్లిగా లేచి చాప చుట్టి చంకన పెట్టుకున్నాడు. కళ్ళ ముందే క్రాంతిదర్శి కనిపిస్తుంటే ఓ నమస్కారం కూడా పెట్టవేరా? పిదప కాలం పిల్లవాడా? మంత్రాలు చదువుతూ సూర్య నమస్కారం చేస్తున్న తండ్రికేసి చూసి, ఇదిగో ఓ పెద్ద దండం అన్నాడు. నాకాదు, ఆ విరాట్ స్వరూపుడికి, తేజోమూర్తికి, ముల్లోకాల వేల్పుకి, భానుభాస్కరుడికి. ఇంతమందికా? ఉద్ధరించావలే ఆ సూర్యదేవుడికి. దేవా, మా నాన్న నీకు ఆజ్ఞం ఇస్తున్నప్పుడు ఆ నోటిని నీ కిరణాల దబ్బనంతో కుట్టేయవా స్వామి అని మనసులో దండం పెట్టుకున్నాడు. అది అట్ట రోజు దండం పెట్టుకో, నీ కోరిక చప్పున ఫలిస్తుంది అన్నాడు అవధాని సంతృప్తి పడుతూ. అన్వేష్కి నవ్వొచ్చింది. నడుము వంగిపోయి 1-2 పళ్ళూడి కుటుంబం కోసం పాకులాడే నాన్న. పాపం, ఆయన జీవిత సర్వస్వం ఇంటికే దారపోశాడు. తనకంటూ ఏం దాచుకున్నాడో ఏమో కానీ ఇంట్లో మాత్రం ఎప్పుడూ అంగవస్త్రంతోనే అర్ధనగ్నంగా దర్శనమిస్తాడు. సూర్యదేవా, ఆయనని శపించుకులే. అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉన్న వస్త్రాలు ఓడకుండా చూడు చాలు. మేడ దిగి వచ్చాడు. కమ్మటి కాఫీ వాసన రమ్మని పిలుస్తుంటే వంటింట్లోకి వెళ్ళబోతూ చెల్లెలు వైదేహి గదిలోకి వెళ్ళి ఏసీ ఆపేశాడు. దుప్పటి కప్పుకుని నిద్రపోతున్న చెల్లెల్ని ఏం అదృష్టమేనిది అంటూ అరికాలికి చక్కలిగింతలు పెట్టాడు. కాసేపు పడుకోనీరా అమ్మా, అన్నయ్య చూడు అంటూ మగత నిద్రలో అరిచింది వైదేహి. ఏమ్మా, ఏం కష్టపడ్డావు, అంత నిద్రపోతున్నావు అన్నాడు చెల్లెల్ని ఆట పట్టిస్తూ. రాత్రి ఓ హారర్ సినిమా చూశాను. పరమ భయంకరంగా ఉంది. భయంతో చాలాసేపు నిద్ర పట్టలేదు. ఇంకాసేపు పడుకుంటా, నువ్వు బయటికి పో అని ముసుగు పెట్టింది. ఏం పూజ చేసుకున్నావే బాబు, నువ్వేం చేసినా ఏమనరు, నేనేం చెయ్యలేదన్నా వినరు. అవధాని పూజ పూర్తి చేసి కుక్కకు బిస్కెట్లు తినిపిస్తున్నాడు. అది తిననని మోరాయిస్తుంది.
దాన్ని బతిమలాడుతున్నాడు. అది గుర్రుమంటుంది. ఈయన ముచ్చట పడుతున్నాడు. అది తోక జాడించింది. కుక్కతోక అభిషేకం అయ్యింది. అయినా తుడుచుకుని దాన్ని అక్కున చేర్చుకున్నాడు. దానికేదో కావాలి. దానికి తినిపించడం ఈయనకి కావాలి. దానికి ఆకలేస్తే అదే అడుగుతుందిగా. నోరుందిగా. బౌ అంటుందిగా. అంతలా కొసరు తినిపించాలా? అది ఆయన వ్యక్తి స్వేచ్ఛ. తనింట్లో తను ఎలాగైనా ఉండొచ్చు. మరి ఆ రూలు కొడుక్కి వర్తించదేమో. పక్షికో గూడంటారు. తనకి ఓ ఉద్యోగం వస్తే ముందుగా ఓ గూడు అమర్చుకోవాలి. అందులో హాయిగా దర్జాగా పడుకోవాలి. మనసారా పగలబడి నవ్వుకోవాలి. నచ్చిన వంట వండుకుని దిట్టంగా మంచమెక్కి కూర్చుని టీవీ చూస్తూ సుష్టిగా తినాలి. ఏ బాధరబందీ లేకుండా కంటి నిండా నిద్రపోవాలి. ఈ కోరికలు తీరితే చాలు. జన్మధన్యం. మెయిల్స్ చెక్ చేసుకున్నాడు. రిజెక్ట్ మెయిల్స్. పొద్దున్నే ల్యాప్టాప్లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటే నువ్వింకేం బాగుపడతావు అన్నాడు అవధాని స్కూటర్ బయటకు తీస్తూ.